గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? సో నేనైతే మస్తున్నా. ఈ రోజు అయితే మా చిన్నదానికి హాఫ్ డే. అసలు నాకు తెలియదు లంచ్ బాక్స్ తీసుకుపోయే వరకు కూడా హాఫ్ డే అని తెలియదు. నేను మెసేజ్ చూడలేదు అసలుకి. సో లంచ్ బాక్స్ తీసుకొని అక్కడ పెట్టిన తర్వాత మీ చిన్నోడికి హాఫ్ డే అని చెప్తే మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చిన. సో ఇప్పుడు మా బావ అయితే నా కోసం ఒక ఆమ్లెట్ వేయమంట. పిల్లల కోసం అయితే మంచిగా టమాటా చట్నీ వేసి ఆమ్లెట్ వేసి మంచిగా బాక్స్ పెడితే చిన్నదానికి హాఫ్ డే మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చిన. ఏం చేస్తున్నావు? ఆమ్లెట్ వేస్తున్నావు. ఇంట్లో ఉప్పు, కారం, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, 2 గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి. బాబా వంట చేయడంలో ఇంకో ఎట్లా వచ్చింది? ఏజ్ అయిపోతుంటే ఓకే ఎక్కువ వస్తుందంట. ఏజ్ అయిపోయినా కానీ ఇద్దరికి ఎవరికైనా ఒప్పు ఉంటేనే సంసారం అనేది వస్తుంది. అంతేనా? చూపి ఆమ్లెట్ ఎట్లా వేసింది. అయ్యా పొయ్యి మీదకి రాదా కెమెరా? రాదు. వస్తుంది, ఎందుకు రాదు? పచ్చి పచ్చిగా రా రా అంటే వస్తుంది. ఏదో ప్రయత్నం చేస్తాను. నువ్వు టమాటా కానీ బాగుంటుంది ఇట్లా వేసుకుంటే, బట్ ఓపిక ఉండాలి చేసుకోవడానికి కదా. నాకు లేదు కాబట్టి నీకు ఉంది. ఒకరికి ఉంటే ఒకరికి ఉండొద్దు, ఒకరికి ఉండకపోతే ఒకరికి ఉండాలి, అంతే. అట్లా దేవుడు కలపడదు. అట్లా మ్యాక్సిమం 99% అట్లా ఉండరు. ఒకరు ఇట్లుంటే ఒకరు అట్లుంటారు ఖచ్చితంగా. భార్య భర్తలు ఇద్దరు అట్లుంటే వాళ్ళ సంసారం ఇక సూపర్ ఉంటుంది. అసలు చెప్పలేము ఇక. మ్యాక్సిమం అట్లుండదు. ఏంది నేను స్టఫ్ అంటే నేను కుకింగ్ చేసా మాస్టర్నే. ఇట్లా తిప్పమంటే గిట్లా అంట అంతే వచ్చేస్తుంది కదరా చిన్న. ఎటెందుకు రాదు, కాకపోతే సింకులో పడుతుంది అంతే కదారా. నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? సింకులో పడుతుంది అని నమ్మకం ఉందా లేదా? నోటి మాటతో చెప్పు. సింకులో పడుతుందా పెంక మీద పడుతుందా? చూసినావా వాడు నా మీద వాడికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. ఇప్పుడు ఇదైతే చిన్నవాడు తినడు, ఎందుకంటే వాడికి ఇవన్నీ వేస్తే నచ్చాయి. సో ఫ్రెండ్స్, వీనిదైతే లంచ్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. వీని ఆమ్లెట్ వీనికి సపరేటే పెట్టినా నేను అప్పుడే. అసలుకి ఇంకో నీ ఆమ్లెట్ ఒక్కటి ఆ స్కూల్ అది తినడానికి కూడా టైం ఉండదు నీకు. అయిపోయి తెలుగు ఉండాలా ఎవరికి? నీకుందా? నీకు తెలుగు ఉందంటే నేను నమ్మాలి. ఓవర్ యాక్షన్ కొట్టక. ఇక మస్తు రోజులు అవుతుంది టమాటా చట్నీ వేసుకోక. ఆమ్లెట్ ఇంకా సూపర్ కాంబినేషన్, సూపర్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వేడి వాటర్ తోటి అంటే ఏం చేస్తానో చూడండి ఒకసారి. వేడి వాటర్ అందులో అయితే పోసుకున్నా. బట్టలు బాగా మురికి అదేంది ముడతొచ్చినాయి. బట్టలు బాగా ముడతొచ్చినాయి అనుకో, ఇట్లా 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 చేస్తే ఇట్లా చేసి నేను ఇట్లా చిన్నప్పుడు, ఇప్పుడు కాదు, ఇట్లా బాగా ముడతపోయిన చీరలను నా డ్రెస్సులు అట్లుంటే ఇట్లా పెట్టి ఇట్లా తీసేదాన్ని అనమాట. ఇంత వాషింగ్ మిషన్ మీద పడ్డాయి అనుకో, ఏం లేదు ఇట్లా అనేదాన్ని, స్ట్రైట్గా అవుతుండే అసలుకి. కానీ ఇప్పుడు ఇవి ఎందుకు చేస్తున్నా తెలుసా? మురికి బాగున్నాయని చేస్తున్నా. గుడ్డికాయ పడితే కూడా ఇట్లనే చేస్తారు వేడి నీళ్ళతోటి. అని వాషింగ్ మిషన్ మీద ఒక్క సుక్క పడ్డా కానీ నా పని గోవిందా, ఇంత ఏం లేదు ఇక. నువ్వు పెడుతురా చెయ్యి, కాలు, ముఖం పెట్టు, తెల్లగా అవుతావు.
ఇట్లా అంటే మురికి పోతుంది అనమాట. ఎంత వాషింగ్ మిషన్ ఉన్నా కానీ అప్పుడప్పుడు ఈ టవాలు ఇట్లా ఉతుక్కోక తప్పదు అన్నట్టు. ఇవి ఆల్రెడీ సర్ఫ్లో నానబెట్టినా నేను. ఫుల్ వేడిగా ఉన్నాయి అసలు. మొత్తం ఇళ్ళనే గుచ్చిపెట్టినాం అనుకో ముడతలు వస్తాయి. కాలుతున్నాయి ఘోరంగా. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా టవాల్స్, వైట్ డ్రెస్సులు అట్లాంటివి ఎప్పుడైనా గుడ్డికాయ పడ్డప్పుడు బాగా వాటర్ మసలు పెట్టి దాంట్లోకి సరిపేసి కాసేపు నానబెట్టండి. మురికి మొత్తం మంచిగా పోతుంది. ముడతలు కూడా పోతాయి శారీస్ అట్లాంటివి అయితే. అంకుల్ వలిసిన ఏం చేస్తావు? ఉన్నాయి కదా అని వదిలిసిన, ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. మొన్న అయితే వారాలు చేసినాం కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? సపరేట్కి వేయించుకున్నాం. బాగుంటాయి అట్లా, బాగుంటాయి. తింటారు, బాగుంటాయి. ఒక్కసారి తిన్నాడే చిన్నగాడు ఇచ్చిపెట్టాడు ఇక కారా. కానీ పచ్చి మంచిగా ఉంటాయి, ఇంకా పాలు పాలు టేస్ట్ వెళ్తున్నాయి. తెలుసలేదా ఫుల్ వేడిగా ఉంది. అంకులెక్క ఉందిగా, బాగాలేదా? కొంచెం కారం నిమ్మకాయ పిండికో ఏమైనా వేసుకోగా. నేనైతే స్కూల్ దగ్గర పోతున్నా, పండుగకి అయితే టైం అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంటికి పోతున్నా, మా ఇంటికి తెలుసా. సో ఫ్రెండ్స్, బయట అయితే వర్షం పడిపోయింది. సో ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు ఎండ వస్తుందా, ఎప్పుడు గాలి వస్తుందా ఏం అర్థం కావట్లేదు అసలుకి. వాతావరణం అయితే కూల్గా ఉంది. సాయంత్రం అయితే 5:30 అవుతుంది. మా బావకి అయితే చాయ్ ఇవ్వాలి, చాయ్ అయితే పెట్టిన. సో ఫ్రెండ్స్, చాయ్ టైం అయితే అయింది, చాయ్ తాగాలి. ఇంకా ఇప్పుడు 5:30 అయిపోతుంది ఆల్రెడీ. ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి. అల్లం గట్టి చేసినా మంచిగా, అల్లం గట్టి చేసిన మంచిగా ఉందా. ఇప్పుడైతే చిన్నగానికి అయితే లైన్లు కొట్టియాలి. ఇది రోజు నాది రెగ్యులర్ డ్యూటీ అనమాట. రోజుకి ఒక 20 పేపర్స్ అట్లా కొట్టియాలి. సాధు సారడు బాలపాలు దోశలు అన్నట్టు ఉంటుంది మా చిన్న. ఇప్పుడైతే చాయ్ తాగాలి. టేస్ట్ బాగుందట, చూద్దాం టేస్ట్ ఎట్లుందా. అల్లం టేస్ట్ అయితే బాగుందట. ఒక నిమిషం. సో ఫ్రెండ్స్ బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సీనన్న ఫేమస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇంకా చూసిరో లేదో ఆ ఛానల్ని కొత్తగా పెట్టినాం, ఎంత 10 days అయ్యింది. సో ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీనన్న ఫేమస్. అన్ని ఫేమస్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.